ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర, ఏంటిది? ఇంత చక్కగా ఒక స్వీట్ అండ్ మెమరబుల్ నైట్ గడిపి ఇలా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నావెందుకు? ఆ మెమరబుల్ నైట్ ఇంటికి వెళ్తే హారిబిలిటీగా మారిపోతుందేమోనని భయంగా ఉంది మురారి. ఎందుకలా అనుకుంటున్నావు? మనం ఆనందం ఇంటికి వెళ్ళిన వెంటనే ఏడుపుగా మారిపోతుందేమోనని టెన్షన్గా ఉంది. హే, ఏంటా పిచ్చి మాటలు? అలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇంట్లో మనం ఒక్కలమే కాదు కదా ఉండేది. మనకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా మనల్ని క్వశ్చన్ చేస్తే, గొడవ చేస్తే. ఎవరు చేస్తారు గొడవ? మా అమ్మ చేస్తుందా? అత్తయ్య గారా? అయ్యో, అత్తయ్య గారు దేవత. మరి ఆ సువర్ణ రఘురంలా? అయ్యో, వాళ్ళకి మనకి సంబంధమే లేదు. వాళ్ళకి మనల్ని అడిగే రైట్సే లేవు. మరి ఇంకెవరున్నారు పెద్దవాళ్ళు? అదేంటి మురారి అలా అంటావు? ద్వారకా బావగారు, అవంతి అక్క వాళ్ళు లేరా? వాళ్ళు మనం వెళ్ళగానే మనల్ని నిలదీస్తే. వాళ్ళు మనల్ని ఎందుకు నిలదీస్తారు? ఏమని నిలదీస్తారు? ఏమనంటే మనమంటే ప్రేమ ఉన్నవాళ్ళు ప్రేమగా అడుగుతారు. మనమంటే కోపం ఉన్నవాళ్ళు మనల్ని కోప్పడతారు. మన మీద చిరాకు పడతారు. రకరకాల మాటలు అంటారు. కానీ పైకొకటి లోపలొకటి ఉన్న వాళ్ళు బాగా నటిస్తారు. మన మీద మాటలతో ప్రేమ చూపించి చేతులతో చెడు చేస్తారు. అది తెలుసుకోవడం మనలాంటి వల్ల కాదు. అసలే నీ బర్త్డే టైంకి అత్తయ్య గారి ఇంట్లో లేకుండా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో మనకి తెలీదు. నాకు తెలుసు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్లేసరికి అంతా ప్రశాంతంగా ఉంటే ఓకే. మనల్ని కూల్గా డీల్ చేస్తే ఓకే. కానీ వెళ్ళకని కోపంతో రెచ్చిపోయి మన మీద పడిపోతే, నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా అని సీరియస్ అయితే? చూడు, మనల్ని ఎవ్వరూ ఏమీ అడగరు. అలా అడిగే రైట్స్ ఎవ్వరికీ లేవు, ఒక్క మా అమ్మకి తప్ప. అయ్యో, అదేంటి మురారి అలా మాట్లాడుతున్నావు? ఎంతైనా ఆయన మీ అన్నయ్య. అన్నయ్య అయితే నా మీద పెత్తనం చేసే అధికారం అతనికి లేదు. ఆయన నుంచి అతని వరకు వచ్చాడు. ఏ, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికన్నా వెళ్తే మనమేమన్నా వాళ్ళని అడుగుతున్నామా? ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అని నిలదీస్తున్నామా? భార్యాభర్తలు ఒకరికొకరు ఆన్సరబుల్గా ఉండాలి, కానీ క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరికి కాదు. నువ్వింక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. అనవసరంగా భయపడకు. నీకు నేనున్నాను. అది కాదు మురారి, కానీ నక్షత్ర, ధైర్యంగా ఉండమన్నానా? కూల్. వెరీ గుడ్ నక్షత్ర. మురారిని సూపర్ గా ట్యూన్ చేసావు. ఇప్పుడు ఇంటి దగ్గర అన్నదమ్ముల గొడవ బాగా జరుగుతుంది. కృష్ణయ్య, నా కొడుకులిద్దరూ రామలక్ష్మణుల్లా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వాళ్ళెప్పుడూ అలాగే ఉండాలి. వాళ్ల మధ్య ఎప్పుడూ భేదాభిప్రాయాలు రాకుండా చూడు స్వామి. ద్వారకా,
అమ్మా హారతి తీసుకో. అమ్మా మురారి ఇంకా రాలేదా? లేదురా. ఏ? వాడు వస్తే ఒకసారి మాట్లాడి వెళ్దాం అనుకుంటే ఇంకా రాలేదు. నాకు టైం అవుతుంది. నువ్వింకా రాత్రి జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్నావా? అమ్మా అది తమ్ముడితో నేను మాట్లాడతాను. నీకు టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు. అది కాదమ్మా, నేను కూడా. ద్వారకా, నేను చెప్తున్నాను కదా, బయలుదేరు. అలాగే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా. దుర్గా, ఆల్ ది బెస్ట్. ఎందుకు? నీ కొడుకుల మధ్య గొడవలేవి రాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నావు. కొడుక్కి నచ్చజెప్పి పంపించేస్తున్నావు. కొడుకుల మధ్య దూరం రాకూడదని చాలా కష్టపడుతున్నావు కదా, అందుకే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. చూడు, నా పిల్లలిద్దరూ ఇలాంటి చిన్న చిన్న విషయాలకే గొడవ పడిపోయి దూరం అయిపోయేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరికీ ఈ అమ్మ మాట అంటే వేదం. రాత్రి జరిగిన ఇష్యూ చాలా చిన్నది. దాన్ని ఎలా కామప్ చేయాలో నాకు తెలుసు. ముందు నువ్వు నీ ఒంటి మీదున్న దెబ్బల్ని తగ్గించుకో. తర్వాత నన్ను దెబ్బ కొట్టే ఆలోచనలు చెయ్యొచ్చు. మరి ఎక్కువ హుషారైతే బొక్కబోర్లా పడి ఇంకొన్ని రోజులు వీల్ చైర్కి అతుక్కుపోవాల్సి వస్తుంది. కుక్కతోక వంకర అనే సామెత కొంతమందికి బాగా సూట్ అవుతుంది కదా సువర్ణ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటో దుర్గతో పూటకోసారి తిట్లాక్షంతలు వేయించుకోకపోతే నీకు తిన్నది అరగదనుకుంటా కదా. సువర్ణ, ఇందాకే కదా దుర్గ చెప్పింది ఎక్కువ హుషారైతే బొక్క బొరలా పడతావని. అది ఇదే. అలా చెప్పి వెళ్ళింది, ఇలా పడ్డావు. నువ్వు నోరు మూసుకొని ముందు నన్ను పైకి లేపు. సరే లేపో. నిన్ను ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నిన్ను పైకి లేపడం నా వల్ల కాదు, అందుకే ఇంకొకరిని సాయం తెచ్చుకుంటా. ఏం అక్కర్లేదు, లేపు నన్ను. లేపో ఇటు నుంచి, ఇటు నుంచి. కూర్చో. రా, లేపో. కింద పడి పైకి లేవడానికి పక్కనున్నోళ్ళు కింద పడేస్తుంది. ఇంక జీవితంలో పడితే ఎంతమందిని తొక్కేస్తుందో. లేగో, లేపాకి. పైకి తీసుకెళ్ళు.
స్లో స్లో లాక్ ది ఫస్ట్. అయ్యయ్యో ఇటు. నక్షత్ర పద. ఆహా, మంచి శకనం. ఇంకొంచెం లేటుగా వచ్చుంటే ద్వారకా వెళ్ళిపోయేవాడు. మంచి గొడవ మిస్ అయిపోయేది. రే మురారి, నేను నీకోసం ఆగితే కనీసం పలకరించకుండా వెళ్ళిపోతావేంటి? చెప్పు, ఏంటి? ఏంటేంట్రా అసలు నువ్వు చేసిందేంటి? ఏం చేశాను? రై, నాకు అసలే చాలా కోపంగా ఉంది. అమ్మ నిన్ను కోప్పడద్దంది కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి? అసలు ఏం చేశానో ముందు అది చెప్పు. మురారి, రాత్రి నీ బర్త్డే చెయ్యాలని అమ్మ అన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు అమ్మకి ఒక్క మాట చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళిన వాడివి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? అమ్మ నాకు బర్త్డే చేయాలని ఏర్పాటు చేసిందా? నీకు తెలియదేమో, ఆల్రెడీ అమ్మ నా బాక్సింగ్ రింగ్ దగ్గరే నా బర్త్డే చేసేసింది. అందుకే నేను నక్షత్రతో కలిసి అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఏ, నేను నా భార్యతో బయటకు వెళ్ళకూడదా? వెళ్ళకూడదని అన్నానా? కానీ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలంటున్నాను. చెప్పి వెళ్ళాలా? ఎవరికి చెప్పాలి? నీకా 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 నీకా? తిక్కగా నెక్కిందారా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నాకెందుకు చెప్తావు? అమ్మకి చెప్పి వెళ్ళాలంటున్నాను. అంటే మీరు చెప్తున్నారా? ఏంటి? అదే, మీ భార్యాభర్తలు బయటికి వెళ్ళిన ప్రతిసారి అమ్మకి చెప్పే వెళ్తున్నారా అని అంటున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళట్లేదా? నేనే చెప్పి వెళ్ళాలా? మురారి, బా, ఏం అడుగుతున్నారు నా మొగుడా? సూపర్. స్లో పాయిజన్ చాలా స్పీడ్ గా ఎక్కేసింది. ఎందుకు అరుస్తున్నావు? ఏ, నేను అడిగిన దానిలో తప్పేమైనా ఉందా? మురారి, నేను బయటికి వెళ్తే అమ్మకి చెప్తానో చెప్పనో అది నా ఇష్టం. చెప్పకపోయినా అమ్మ నన్ను ఏమీ అనదు. మధ్యలో నీకేంటి బాధ, నీకేంటి బాధ, నీకేంటి బాధ, నీకేంటి బాధ, నీకేంటి బాధ? మధ్యలో నాకేంటా? అవును మరి, నేనేదో ఘోరమైన నేరం చేసినట్టు ఇలా గేట్ దగ్గర ఆపేసి నిలదీస్తే ఇలాంటి మాటలే వస్తాయి, ఇలాంటి మాటలే వస్తాయి, ఇలాంటి మాటలే వస్తాయి. బావగారు, పాపం మురారి బర్త్డే కదా అని నేనేదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అందుకే నైట్ అంతా మేము ఇంటికి రాలేదు. అదేదో చెప్పి ప్లాన్ చేసుకోవచ్చుగా అంటున్నాను. అదే చెప్పకపోతే ఏంటి ప్రాబ్లం? జస్ట్ ఒక కేక్ వేస్ట్ అయ్యేది, అంతే కదా? జస్ట్ ఒక కేక్ కాదురా, రాత్రి ఎస్పీ గారు నీ బర్త్డే కోసం వచ్చారు, తెలుసా నీకు? ఆయన్ని నేనేం పిలవలేదే. నేను పిలిచానురా. నా తమ్ముడి పుట్టినరోజు మీరెలాగైనా రండి సార్ అని నేను చాలా రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. ఓహో, నాకు అర్థమైంది ఇప్పుడు నీ బాధ. నా బర్త్డే క్యాన్సిల్ అయినందుకు కాదు, నువ్వు పిలిచిన ఎస్పీ గారి ముందు నీ మాట పోయినందుకు.
రేపు దానివల్ల నీ రిప్యుటేషన్ దెబ్బతిని నీ ప్రమోషన్ మీద ఇంపాక్ట్ పడుతుందేమో అని భయపడుతున్నావు. దాన్ని నా మీద కోపంగా మార్చుకున్నావు. రేయ్, ఏంట్రా ఈ మాటలు? నేను నా స్వార్థం కోసం నిన్ను కోపడుతున్నానా? ఎరా, నేను అలాంటి వాడినా? నీ అన్నయ్య అలాంటివాడా? నా ప్రమోషన్ కోసం నేను ఇదంతా చేస్తున్నానా? ఏమో, నీ మనసులో ఏముందో నేనేమన్నా దూరి చూస్తానా? మురారి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నా తమ్ముడేనా? నా గురించి నీకు తెలీదా? నేను మనసులో అనుకునే మాటలే చెప్పగలిగే నీకు నా మనసేంటో తెలీదా? నీకు తెలియదు. బావగారు, మురారి ఏదో మూడ్లో ఉండి కొంచెం చిరాగ్గా మాట్లాడుతున్నాడు. అయినా తనకి మీ గురించి తెలియదా అని అడుగుతున్నారు కదా, మరి మీ తమ్ముడు మనసు గురించి మీకు తెలీదా? మీరే కొంచెం అర్థం చేసుకుని తనని వదిలేయచ్చు కదా. నాకిప్పుడు అర్థమైంది. ఏంటండి, ఏం అర్థమైంది? ఇదంతా నా తమ్ముడికి నువ్వెక్కించిన విషయం అన్నమాట. బావగారు, నేనా? మీరు నన్నంటున్నారా? నువ్వు కాక ఇంకెవరు? ఒక్క నైట్ వాడిని బయటికి తీసుకెళ్ళావు. వెంటనే వాడు ఎప్పుడు మాట్లాడిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. మాట ముందు మాట తరువాత అన్నయ్య అనేవాడి నోటి నుంచి ఎంతసేపైనా ఒక్కసారి కూడా అన్నయ్య అనే పిలుపు వినపడలేదు. ఎప్పుడు నా మీద ప్రేమ మాత్రమే కనిపించే వీడి కళ్ళల్లో కోపం, ద్వేషం కనపడుతున్నాయి. నువ్వే వీడిని తీసుకెళ్ళి రాత్రంతా బాగా పొల్యూట్ చేసి తీసుకొచ్చావు. లేదంటే వీడిలా మాట్లాడు. బావగారు, ఇది అన్యాయం. నేను ఎప్పుడైనా ఏదైనా ఉన్నది మాట్లాడతాను కానీ లేనిదేదైనా మాట్లాడానా? అసలు మీ అన్నదమ్ముల మధ్యకి నేనెప్పుడైనా వచ్చానా? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అసలు నాకేం తెలుసు? నిజంగా ఇప్పుడు జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. అయినా సరే, మీరు నాదే తప్పంటే నేను మీకు క్షమాపణ చెప్తాను. అది చాలదంటే మీరే శిక్ష అయినా వేయండి, ఆనందంగా భరిస్తాను. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏం తప్పు చేశావని శిక్ష అనుభవిస్తావు? తప్పు చేసిన వాళ్ళు మంచి వాళ్ళుగా చలామణి అవుతూ ఉంటారు. నువ్వు శిక్ష అనుభవిస్తావా? అయినా నీకు శిక్ష వేయడానికి ఆయనెవరు? నువ్వు నా భార్యవి. నీ మీద నాకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుంది. నువ్వు ఎవ్వరికీ క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే కాదు, నేను కూడా ఎవ్వరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.
మొన్న మిడ్-నైట్ అమ్మ నాకు విషెస్ చెప్పి సర్ప్రైజ్ ఇస్తుందని ఎంతలా ఎదురు చూశానో నీకు నాకు మాత్రమే తెలుసు. కానీ అది అప్పుడు జరగలేదు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు నాకు మన గదిలో ఉన్న 4 గోడలకి మాత్రమే తెలుసు. ఆ బాధని మర్చిపోవడానికి, సంతోషంగా గడపడానికి వెళ్ళామని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పద లోపలికి. మురారి, అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా కొడుకులాగే ఉన్నాడా? ఏమైనా చేంజ్ వచ్చిందా అని. ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాలో చేంజ్ రావడం ఏంటి? అమ్మా, నేను నీ కొడుకునే కదమ్మా. నిజంగా నువ్వు నా కొడుకువేనా? నా మురారివేనా అని చూస్తున్నాను.